వెల్కమ్ టు రాజేష్ వ్లాగ్. తాజ్మహల్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో మేము 6th మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ట్రైన్కి. వైజాగ్ నుంచి రీచ్ అయ్యేసరికి 7th ఈవినింగ్ అయింది. 8th మార్నింగ్ ఏమో ఆగ్రాకి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ ఆగ్రాకి వచ్చేసాం. రాయల్ గేట్ చూసారు కదా, 20 years తీసుకుందంట అది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఆగ్రా కోసం చెప్పాలంటే అందరికీ తెలిసిందే కదా, ఆగ్రా అంటే తాజ్మహల్, తాజ్మహల్ అంటే సింబల్ ఆఫ్ లవ్. తాజ్మహల్ కలర్ రోజుకి 3 సార్లు చేంజ్ అవుతుందంట క్లైమేట్ తగ్గట్టు. షాజహాన్ అండ్ ముంతాజ్కి 14 kids అంట. 14th కిడ్ డెలివరీ టైంలో ఆవిడ చనిపోయారు కాబట్టి ఆవిడ జ్ఞాపకార్థంగా తాజ్మహల్ కట్టించమని ఆవిడ అడిగారంట. సో ఆవిడ ఆ టైంలోనే మాట తీసుకున్నారంట కట్టించమని చెప్పి. సో మొత్తం రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా షైనీగా ఉంటాయి. దగ్గర నుంచి దాని మీద ఉన్న డిజైన్ చూస్తే మనకి అర్థమవుతుంది, ఆ గ్లో చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా చాలామంది విజిట్ చేయడానికి వస్తారంట. తాజ్మహల్ అంటే లోపలికి కాదు, ఆ మెయిన్ గేట్ వరకు ఎంటర్ చేస్తారంట. అక్కడి నుంచి వాళ్ళు చూడొచ్చు జస్ట్, ఎందుకంటే దీని మీద ఎలాంటి లైటు ఏమీ ప్రొవైడ్ చేయరంట వాళ్ళు. సో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసింది 1632లో స్టార్ట్ చేస్తే 1648కి కంప్లీట్ అయింది. సో 16 years తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. మేమైతే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. తాజ్మహల్ 7వ అద్భుతం అని అందరికీ తెలిసిందే కదా వరల్డ్ మొత్తానికి. సో చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ మేమైతే ఒక గైడ్ హెల్ప్ తీసుకున్నాము. సో గైడ్ చెప్పిన దాని ప్రకారం అయితే తను 1 by 1 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంది చూడడానికి. మేము పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాం వెళ్ళి. సో ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. Thank you so much. See you. Bye bye in the next video.